ఓకే. మనం నిన్న అంతర్జాతీయ సంబంధాలను, రెండవ ప్రపంచ యుద్ధానికి గల కారణాలను విశ్లేషిస్తూ ఉన్నాం. దాన్నే ఈరోజు కూడా కొనసాగిద్దాం. రెండవ ప్రపంచ యుద్ధానికి గల కారణాలను ఎక్కడ ఆపాము లాస్ట్ క్లాస్‌లో మనము? జర్మనీ ఇన్వాజన్స్ చెప్పుకుంటూ వస్తున్నాం. జర్మనీ అగ్రెషన్ ఇన్ యూరప్. దాంట్లో భాగంగా చెకోస్లావియాని ఏ విధంగా ఇది ఆక్యుపై చేసింది. చెకోస్లావియా దేశాన్ని ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని ఆక్యుపై చేసి జర్మనీలో కలిపేసుకుందనేది మనము డిస్కస్ చేసాం. ప్రధానమంత్రిగా బ్రిటిష్ ప్రధానమంత్రి ఇక వార్ ముగిసింది, ఏ గ్యారంటీ ఏ కీప్స్ హిట్లర్ అవే అనే భావన అది కలగానే మిగిలిపోయింది. బ్రిటిష్ ప్రధానమంత్రి చెప్పాడు, పీస్ ఫర్ అవర్ టైం వచ్చేసింది, ఇక ఇబ్బంది ఏం లేదు. సడెంటన్ ల్యాండ్ని హిట్లర్కి ఇచ్చేయడం జరిగింది. ఇక హిట్లర్ తీసుకోవడం వల్ల అతని కోరిక నెరవేరింది కాబట్టి మళ్ళీ చెకోస్లోవియా జోలికి రాడు, యుద్ధం ముగిసినట్లే అనే భావన వ్యక్తం చేశాడు చాంబర్లిన్, బ్రిటిష్ ప్రధానమంత్రిగా వచ్చిన చాంబర్లిన్. కానీ జస్ట్ వితిన్ 6 monthsలోనే మళ్ళీ 1939లో హిట్లర్ అటాక్ చేశాడు. హిట్లర్ సీజ్డ్ ద రిమైండర్ ఆఫ్ చెకోస్లోవియా. సుడెంటన్ ల్యాండ్తో పాటుగా చెకోస్లోవియా మిగతా భూభాగాన్ని కూడా సీజ్ చేసుకోవడం జరిగింది. అలార్మ్డ్ బై దిస్ న్యూ అగ్రెషన్ అండ్ బై హిట్లర్ థ్రెట్స్ అగెనెస్ట్ పోలాండ్, మళ్ళీ పోలాండ్ను కూడా బెదిరిస్తున్నాడు. ఇది చెకోస్లోవియాని దాడి చేసి కలిపేసుకోవడమే కాకుండా పక్కనున్న పోలాండ్ దేశాన్ని కూడా దాడి చేస్తానని బెదిరిస్తున్నాడు, థ్రెటనింగ్ చేస్తున్నాడు. బ్రిటిష్ గవర్నమెంట్ ప్లెడ్జ్డ్ టు ఎయిడ్ దట్ కంట్రీ ఇఫ్ Germany threatened its independence. A popular joke ran at the time. A guarantee a day keeps Hitler away. France already had a mutual defense treaty with Poland. The turn away from appeasement brought the Soviet Union to the fore. సో ఇది అంతకుముందే ఫ్రాన్స్ దేశంతో సంబంధాలు ఫ్రాన్స్ పోలాండ్కి మధ్య ఒప్పందం ఉంది అంతకుముందే. ఇక బ్రిటన్ కూడా రెడీగా ఉంది. ఎందుకు రెడీగా ఉందంటే చెకోస్లోవియా విషయంలో బ్రిటన్ కూడా వినలేదు హిట్లర్ అనే కోపంతో ఉంది. చాంబర్లిన్ కూడా హిట్లర్ వినలేదు, హిట్లర్ చెప్పిన మాట వినకుండా 6 నెలల లోపలే మళ్ళీ చెకోస్లోవియా మొత్తాన్ని తన యొక్క భూభాగంలో కలిపేసుకున్నాడు. కాబట్టి వాళ్ళు బ్రిటన్ దేశం యొక్క మాట పట్ల గౌరవం లేకుండా పోయింది హిట్లర్కి అనే భావన చాంబర్లిన్ కూడా ఉంది, ఎవరు ఆయన బ్రిటిష్ ప్రధానమంత్రి. కాబట్టి అది కూడా వాళ్ళకు కోపంగా అనిపించింది. నెక్స్ట్ సోవియట్ యూనియన్, రష్యా, ఇప్పుడు ప్రస్తుతం రష్యా, అప్పుడు యుఎస్ఎస్ఆర్, అది పోలాండ్కు వ్యతిరేకంగా ఉంది. జోసెఫ్ స్టాలిన్, ద సోవియట్ డిక్టేటర్, హ్యాడ్ ఆఫర్డ్ మిలిటరీ హెల్ప్ టు చెకోస్లోవియా డ్యూరింగ్ 1938 క్రైసిస్. అప్పుడు మిలిటరీ అసిస్టెన్స్ ఇచ్చాడు చెకోస్లోవియాకి, ఇవ్వడం జరిగింది. బట్ హ్యాడ్ బీన్ ఇగ్నోర్డ్ బై ఆల్ ద పార్టీస్ టు ద మినిచ్ అగ్రిమెంట్. అప్పుడు వాళ్ళు రష్యా, ఎందుకంటే స్టాలిన్ డిక్టేటర్గా ఉన్నాడు కాబట్టి అట్లాంటి రష్యా నుంచి హెల్ప్ తీసుకోకూడదు అనే భావన కనిపించింది మినిచ్ అగ్రిమెంట్లో. నౌ దట్ వార్ థ్రెటన్డ్, ఈ వాజ్ కౌంటర్డ్ బై బోత్ సైడ్స్. ఇప్పుడు 2 సైడ్లు కౌంటర్ చేయబడ్డాడు. బట్ హిట్లర్ మేడ్ ద మోర్ అట్రాక్టివ్ ఆఫర్. అలైడ్ విత్ బ్రిటన్, ఫ్రాన్స్ అండ్ సోవియట్ యూనియన్ మైట్ వెల్ హ్యావ్ హ్యాడ్ టు ఫైట్, బట్ ఆల్ జర్మన్ ఆస్క్డ్ ఫర్ వాజ్ ఇట్స్ న్యూట్రాలిటీ. ఓకే, మీరు న్యూట్రల్గా ఉండండి అని ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఒకవైపు రష్యా కూడా జర్మనీతో చేతులు కలిపే ప్రయత్నాలు చేస్తుంది. ఇన్ మాస్కో ఆన్ ద నైట్ ఆఫ్ ఆగస్ట్ 23rd, 1939 నాజీ సోవియట్ ప్యాక్ట్ వాజ్ మేడ్. చూడండి, నాజీ అంటే ఏంటి? హిట్లర్ పార్టీ పేరు నాజీ పార్టీ జర్మనీలో. సోవియట్ ప్యాక్ట్ అంటే ఏంటి? సోవియట్ యూనియన్ దేశం. సో ఆ 2 దేశాలు 1939 ఆగస్టు 23వ తారీఖున ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇన్ ద పార్ట్ పబ్లిష్డ్ ద నెక్స్ట్ డే. ఆ రోజు నెక్స్ట్ వెంటనే పబ్లిష్ చేశారు దాన్ని. జర్మనీ, సోవియట్ యూనియన్ అగ్రీడ్ నాట్ టు గో టు వార్ అగెన్స్ట్ ఈచ్ అదర్. వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు యుద్ధం చేసుకోకూడదు అని ఒప్పందం చేసుకున్నాయి. ఏ దేశము? జర్మనీ మరియు సోవియట్ యూనియన్. అదర్ సీక్రెట్ ప్రోటోకాల్ గేవ్ స్టాలిన్ ఎ ఫ్రీ హ్యాండ్ ఇన్ ఫిన్లాండ్, ఈస్టోనియా, లాత్వినియా, ఈస్టర్న్ పోలాండ్ అండ్ ఈస్టర్న్ రుమేనియా. సో ఇక్కడ ఒకవైపు ఏమో హిట్లర్, ఇంకొక వైపు ఏమో తూర్పు ఐరోపా ఖండంలో ఉన్న యుఎస్ఎస్ఆర్.
ఇటువైపు పశ్చిమ ఐరోపా ఖండంలో ఉన్న జర్మనీ. ఈ 2 దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆగస్టు 23, 1939లో. ఏమని ఒప్పందం కుదుర్చుకున్నాయి? ఏమని ఒప్పందం కుదుర్చుకున్నాయంటే, మనిద్దరు యుద్ధానికి ఒకరి మీద ఒకరు పడకూడదు. యుద్ధం ఒకరితో ఒకరు చేయకూడదు అని ఒప్పందం కుదుర్చుకున్నాయి. కాబట్టి జర్మనీ నా దేశం మీద దాడి చేయదనే భావన రష్యాకుంది. నా పైన రాదు, మా పట్ల జర్మనీ యుద్ధంతో చెయ్యదు అనే భావన రష్యాలో ఉంది. అట్లనే ఇంకొక బలము హిట్లర్‌కి రష్యా అంటే అప్పటికే స్టాలిన్ జోసెఫ్ డిక్టేటర్‌గా ఉన్నాడు రష్యాకి. రష్యా మా పట్ల యుద్ధాన్ని ప్రకటించదు, మాతో యుద్ధం చేయదు అనే భావన వచ్చేసింది. ఇద్దరు ఒప్పందం చేసుకున్నారు కాబట్టి. కాబట్టి ఇప్పుడు ఈ సోవియట్ యూనియన్ అంటే కమ్యూనిజాన్ని స్థాపన కోసము, కమ్యూనిజం వ్యాప్తి కోసము తూర్పు ఐరోపా దేశాలన్నిటిలోన బలవంతంగా కమ్యూనిజాన్ని రుద్దుతా ఉంది. ఆ తూర్పు ఐరోపా దేశాలే ఈ దేశాలు. ఏవే దేశాలు? రుమేనియా, లాత్వియా, ఫిన్లాండ్, ఈస్టోనియా, ఈస్టర్న్ పోలాండ్, ఈస్టర్న్ రుమేనియా. ఈ ప్రాంతాల పట్ల ఇది సీక్రెట్‌గా బలవంతంగా కమ్యూనిజాన్ని రుద్దే ప్రయత్నం చేస్తా ఉంది ఒకవైపు రష్యా. రష్యా. కాబట్టి ఈ జర్మనీ అగ్రెషన్ అనేది యూరోప్‌లో ఒక కారణము. రెండో ప్రపంచ యుద్ధం రావడానికని మనం చెప్పవచ్చు. ఇదే ముఖ్యమైన కారణంగా కూడా చెప్పవచ్చు. తర్వాత వరల్డ్ వైడ్ గ్రేట్ డిప్రెషన్. డిప్రెషన్ అంటే ఏంటి? డిప్రెషన్ అంటే ఏంటి? ఆర్థిక మాంద్యం అని మీరు ఎకనామిక్స్‌లో చదివే ఉంటారు. ప్రపంచంలో 1920 నుంచి 1930లో ఆర్థిక మాంద్యం వచ్చింది. ఆర్థిక మాంద్యము, ద్రవ్యోల్బణం అని 2 అంటారు. ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరిగిపోవడం. ఆర్థిక మాంద్యం అంటే ధరలు తగ్గిపోవడము, ఉత్పత్తి జరగకపోవడం. సో, ఆర్థిక మాంద్యం ఏర్పడింది. దానికి అనేక రకాలైన కారణాలున్నాయి. ఆర్థిక మాంద్యం ఎందుకు వచ్చినట్టు ఆఫ్టర్ ద ద ద కాస్ట్ ఆఫ్ క్యారింగ్ అవుట్ World War I, as well as the cost to rebuild Western Europe after years of fighting, resulted in enormous debts on the part of the Western European powers to the United States. The enormous reparations put on Germany in the Treaty of Versailles also increased the debts, coupled with ineffective governments in many of these European states, notably the Weimar Republic, pre-Mussolini Italy and Socialist France, led to slow reconstruction of and పూర్ ఎకనామిక్ గ్రోత్. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా ఈ దేశాల్లో ఆర్థికం ఏర్పడింది. మొత్తం యూరోప్ మొత్తం ఆర్థిక మాంద్యం ఏర్పడింది. యూరోప్‌తో పాటుగా అమెరికాలో కూడా ఆర్థిక మాంద్యం వచ్చింది. అమెరికాలో స్టాక్ మార్కెట్ పడిపోయింది. అమెరికాలో స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే పడిపోయిందో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చేసింది. ఎందుకంటే అమెరికా అప్పటికే అభివృద్ధి చెందిన దేశం. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చేసింది. అమెరికా యొక్క స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే పడిపోయిందప్పుడు. ఎందుకు పడిపోయింది? కారణం ఏంటి? ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ దేశాలన్నీ యుద్ధం చేశాయి. యూరోప్ దేశాలన్నీ యుద్ధం చేశాయి. లాస్ట్‌లో చివరిలో అమెరికా కూడా దిగింది. అమెరికా ఏం చేసింది? అమెరికా అప్పులిచ్చింది. గెలిచిన దేశాలకు, ఓడిన దేశాలకు 2 దేశాలకి యూరోపియన్ ఎకానమీ రీకన్‌స్ట్రక్షన్ కోసం అప్పులిచ్చింది. అంటే పునర్నిర్మాణం ఐరోపా దేశాల యొక్క పునర్నిర్మాణం కోసం అప్పులిచ్చింది. కాబట్టి ఐరోపా దేశాలు ఒకవైపు అప్పులు చెల్లించాలి, ఇంకొక వైపు ఆ దేశాలు అభివృద్ధి చేసుకోవాలి. 2 సమస్యలున్నాయి ఐరోపా దేశాలకి. ఒకవైపు ఆ దేశము ఆ యుద్ధం నుంచి కోలుకొని బయటకు వచ్చి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టాలి. రెండో వైపు అమెరికా ఇచ్చిన అప్పులను తీర్చాలి. సో, ఈ విధంగా వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమైపోయినాయి. వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థలన్నీ చిన్నభిన్నమైపోయినాయి. కాబట్టి ఎప్పుడైతే యూరోప్‌లో ఒకవైపు అప్పులు కట్టలేని పరిస్థితి, రెండో వైపు ఆ దేశం యొక్క అభివృద్ధి జరగలేని పరిస్థితి. దానికి తోడు జర్మనీ మీద పెట్టిన అనవసరమైన యుద్ధ నష్టాలు వర్సైల్స్ ట్రీటీలో యుద్ధ నష్టాలు చెల్లించాలి అన్ని దేశాలకు అని పెట్టడం జరిగింది. కాబట్టి ఒకవైపు యుద్ధ నష్టాలు చెల్లించడంలో విఫలమవుతూ తన యొక్క బాధలు ఉత్పత్తి జరగక ఉద్యోగిత లేక, ఉత్పత్తి లేక, సంపాదన లేక, ఆదాయం లేక, వినియోగం లేక ఆర్థిక వ్యవస్థలన్నీ స్టాండ్ స్టిల్ పొజిషన్‌కి వచ్చాయి. కాబట్టి ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా యూరోప్‌లో మరియు అమెరికాలో ఏమొచ్చింది? ఆర్థిక మాంద్యం వచ్చింది. ఆర్థిక మాంద్యం వస్తేనే మరి ఏమన్నా జరుగుతుందా అంటే వ్యాపార వాణిజ్యాలన్నీ నిలిచిపోతాయి. ఆర్థిక అభివృద్ధి జరగదు.
ఆదాయము ఉండదు. ఆదాయం లేకుంటే వినియోగము ఉండదు. వినియోగం లేకపోతే డిమాండ్ ఉండదు. డిమాండ్ లేకపోతే సప్లై జరగదు. సప్లై చేయాలంటే ఉత్పత్తి జరగాల. డిమాండ్ ఉంటేనే కదా ఉత్పత్తి జరిగేది. ఉత్పత్తి ఉంటేనే కదా ఉపాధి అవకాశాలు వచ్చేది. ఉపాధి అవకాశాలు ఉంటే కదా జీతాలు వచ్చేది. సో ఇట్లాంటి పరిస్థితులన్నీ యూరోప్ చుట్టూ మరియు అమెరికా చుట్టూ జరగడం జరిగింది. విత్ ద క్రాష్ ఆఫ్ న్యూయార్క్ స్టాక్ మార్కెట్ ఆన్ 29th October 1929, ద యునైటెడ్ స్టేట్స్ రీకాల్డ్ ఆల్ ఫారెన్ లోన్స్ ఇన్ ద ఫాలోయింగ్ డేస్. వీళ్ళు చెప్పడం జరిగింది. మీరు మా దేశంలోనే స్టాక్ మార్కెట్ విఫలమైంది. మీరందరూ ఎవరెవరైతే అప్పులు తీసుకున్నారో అప్పులన్నీ నాకు కట్టండి అని వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది అమెరికా. సో అనేబుల్ టు రీపే దీస్ లోన్స్, ఈ దేశాలు అంటే అమెరికా డిమాండ్ చేసింది, కానీ ఇది వీళ్ళు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు అప్పుల్ని. ద ఎకానమీస్ ఆఫ్ ద వెస్ట్ కొలాప్స్డ్ బిగినింగ్ ద గ్రేట్ డిప్రెషన్. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ప్రపంచంలో వచ్చినాయి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ముందు. కాబట్టి ఇది కూడా ఒక కారణం. అట్లాంటి సమయంలోనే జర్మనీ భయంకరంగా జాత్యహంకార విధానాలను పాటిస్తుంది. భయంకరమైన కక్షపూరిత ఆలోచనలు చేస్తూ ఉంది హిట్లర్ యొక్క ఆధ్వర్యంలో. అట్లే ఇటలీ కూడా ముస్సోలిని ఆధ్వర్యంలో, ఫ్యాసిస్ట్ పార్టీ ముస్సోలిని ఆధీనంలో అనేక రకాల కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఇతర దేశాలతో కలిసి పనిచేసినా కానీ నాకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు, ఇటలీకి ఇవ్వాల్సిన షేర్ ఇవ్వలేదు అనే భావన ఇటలీ దేశం యొక్క ప్రజల్లో రగిలించడం జరిగింది. ఎవరు? ముస్సోలిని. ఒకవైపు జపాన్ చైనా మీద, మంచూరియా మీద దండయాత్రలు చేయడం ప్రారంభించింది. అక్కడ రాజు పరిపాలన నుంచి మిలిటరీకి అధికారాలు బదలాయించడంతో మిలిటరీ యొక్క విచక్షణారహిత అధికార వినియోగం చేయడం జరిగింది. కాబట్టి అక్కడ వాళ్ళు డిక్టేటర్షిప్ పరిపాలన కొనసాగిస్తూ వాళ్ళు దాడులు పాల్పడుతున్నారు. సో ఇవన్నీ కూడా ఈ గ్రేట్ డిప్రెషన్ టైంలోనే జరిగాయి, ఆర్థిక మాంద్య సమయంలో జరిగాయి. ఈ మిగతా యూరోపియన్ కంట్రీస్ అన్ని అప్పులు కట్టే బాధల్లో ఉన్నాయి. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం నుంచే కూడా బయటకు రాలేని పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఈ దేశాలు భయంకరమైన ఆయుధాలు ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి. సో ఇది గ్రేట్ డిప్రెషన్ వల్ల జరిగిన గ్రేట్ డిప్రెషన్ కూడా రెండో ప్రపంచ యుద్ధానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక ఇది కారణాలుగా మనం ఈరోజు డిస్కస్ చేసాము. మరి నెక్స్ట్ ఈవెంట్స్, ఏ ఈవెంట్ ఎప్పుడెప్పుడు జరిగింది అనేది మనం గమనించినట్లయితే ఒక్కొక్కసారి చూద్దాం. అంటే మేజర్ ఈవెంట్స్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్. ఇది వివిధ ఘట్టాలు, రెండవ ప్రపంచ యుద్ధం యొక్క వివిధ ఘట్టాలు ఎట్లా జరిగాయి, ఏ విధంగా జరిగాయి అనేది మనం చూడాలి. పసిఫిక్లో ఎట్లా వార్ అయింది, యూరోప్లో వార్ ఎట్లయింది, వార్ ఇన్ యూరోప్, వార్ ఇన్ పసిఫిక్ అని చూస్తే మనకు అర్థమవుతుంది. రైట్. ముగ్దేన్ ఇన్సిడెంట్ అండ్ ఇన్వాజన్ ఆఫ్ మంచూరియా 1931. చెప్పాను మీకు ఆల్రెడీ. ఫస్ట్ యుద్ధంలో దాడి చేసిన దేశం ఏం దేశం అంటే జపాన్ దేశమే. జపాన్ దేని మీద దాడి చేసింది? మంచూరియా మీద దాడి చేసింది. మంచూరియా ఎక్కడుంది? ఇప్పుడు మంచూరియా అనేది ఒక ప్రాంతం, ఇక్కడ చైనాకు జపాన్కు మధ్యన ఉంటుంది. అది మంచూరియా దేశమే మొదట దానికి తెగబడింది. జపాన్ దేశమే మంచూరియా మీద దాడి చేసి దానికి తెగబడింది 1931లో. జపాన్ ఇంకా అంతవరకు నీకు చెకోస్లావియా మీద, పోలాండ్ మీద దాడి ఇంకా చేయలేదు. ఫస్ట్ దాడి జరిగింది మంచూరియా మీదనే అని చెప్పవచ్చు. ఆఫ్టర్ విన్నింగ్ ద రష్యా జపనీస్ వార్ ఇన్ 1905, జపాన్ క్విక్లీ బికేమ్ ద డామినెంట్ పవర్ ఇన్ ఇట్స్ రీజన్. రష్యా రికగ్నైజ్డ్ కొరియా యాజ్ ఎ Japanese sphere of influence and removed all of its forces from there and Manchuria, the sparsely populated northeastern region of China. In 1910, Japan annexed Korea as its own with little protest or resistance. Still, Japan was quickly growing country, both population-wise and economy-wise. It founded the South Manchurian Railway Company in Manchuria in 1906, and with that company was able to gain government-like control of area. సో ఇక్కడ మీరు మంచూరియా యుద్ధం రాకముందు కొన్ని సంఘటనలు జరిగాయి. ఏం సంఘటనలు అంటే 1905లో ఏమైందంటే జపాను రష్యాతో యుద్ధం చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యం రష్యా సామ్రాజ్యం. అప్పటికి ఇంకా బోల్షివిక్ రెవల్యూషన్ రాలేదు. ఎందుకంటే బోల్షివిక్ రెవల్యూషన్ వచ్చింది 1917లో, రష్యా విప్లవం వచ్చింది 1917లో.
కానీ రష్యాకి మరియు జపాన్‌కి మంచూరియా యుద్ధం జరగక ముందే 1905లో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అతి చిన్న దేశమైన జపాను, అతిపెద్ద దేశమైన రష్యాని ఓడించింది. 2 దేశాల్లోనూ రాజరికాలు ఉన్నాయి. రష్యాలోనూ రాజకీయం ఉంది. జపాన్‌లోనూ రాజకీయం ఉంది. కానీ రష్యా పెద్ద దేశము. అతి పెద్ద సైనిక వ్యవస్థ కలిగిన దేశము. ఆహ్, జపాన్ చాలా చిన్న దేశం. కాబట్టి ఆ చిన్న దేశము జపాన్ పెద్ద దేశాన్ని ఓడించడం అనేది అదో పెద్ద చారిత్రక ఘట్టంగా మిగిలిపోయింది. కాబట్టి దాని యొక్క గెలుపు జపాన్‌కి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నాకెవరు ఎదురులేరు. నన్ను ఎదిరించేవారు లేరు. నేను అతిపెద్ద సామ్రాజ్యమైన రష్యానే నేను ఓడించగలిగాను అనే ఒక విశ్వాసం అనేది జపాన్‌కి రావడము జరిగింది. ఎప్పుడైతే జపాన్‌కి రావడం జరిగిందో, ఇక నెక్స్ట్ ఇది కొరియాని ఆక్యుపై చేసుకుంది. కొరియా అనే ప్రాంతాన్ని మొత్తాన్ని ఇది ఆక్యుపై చేసుకుంది. లిటిల్ ప్రొటెస్ట్ ఆర్ రెసిస్టెన్స్ అంటే ఎక్కువగా వీళ్ళు ప్రొటెస్ట్ చేయలేదు కొరియా పీపుల్. వెంటనే ఆ కొరియా ప్రాంతాన్ని మొత్తం ఆక్యుపై చేసుకొని ఆ జపాన్ దేశంలో కలిపేసుకుంది. ఇక జపాన్ వాస్ క్విక్లీ గ్రోయింగ్ కంట్రీ బోత్ పాపులేషన్ వైస్ అండ్ ఎకనమీ వైస్. అప్పటికే జనాభా పరంగా పెరిగిపోతుంది. అట్లానే ఎకనమీ పరంగా పెరిగిపోతుంది. ఇట్ ఫౌండెడ్ సౌత్ మంచూరియన్ రైల్వే కంపెనీ ఇన్ మంచూరియా 1906. అప్పుడు ఒక రైల్వే కంపెనీని స్టార్ట్ చేసింది జపాన్ మంచూరియా ప్రాంతంలో. ద కంపెనీ ఏబుల్ టు గెయిన్ గవర్నమెంట్ లైక్ కంట్రోల్ ఆఫ్ ద ఏరియా. ఆ కంపెనీ రైల్వే కంపెనీ ఎట్లా పనిచేసిందంటే ఒక గవర్నమెంట్ వ్యవస్థలాగా పనిచేసింది ఇక్కడ మంచూరియా ప్రాంతంలో. బై 1931 ద డిప్రెషన్ had struck a blow to Japan. The government did little to help Japan's economy and in the eyes of its citizens was weak and powerless. Instead, the public favored Japanese army and soon the civilian government had lost control of its military to the army. Manchuria seemed like an obvious solution to many of the Japanese problems. ఆ టైంలో ఏం జరిగిందంటే గ్రేట్ డిప్రెషన్ వల్ల జపాన్‌లో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. జపాన్ గూడా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. కాబట్టి ప్రభుత్వము ఆర్థిక వ్యవస్థ నిలబెట్టడంలో విఫలమైంది. కాబట్టి సామాన్య ప్రజలందరూ కూడా సామాన్య ప్రజల కళ్ళలో ప్రభుత్వం అనేది ఒక బలహీనమైనదిగా, ఒక శక్తిహీనమైనదిగా కనిపించింది సామాన్య ప్రజలకు. అట్లాంటి సమయంలో పబ్లిక్ ఫేవర్డ్ జపనీస్ ఆర్మీ. వాళ్ళు ఆర్మీ వైపు మొగ్గు చూపారు. అంటే రాజరిక ప్రభుత్వం విఫలమైంది కాబట్టి వాళ్ళు ఆర్మీ వైపు మొగ్గు చూపి, ఆర్మీతో వీళ్ళు అధికారాన్ని ఆర్మీకి ఇచ్చినట్లయితే ఆర్మీ మంచూరియా అనే ప్రాంతాన్ని కైవసం చేసుకుంటుంది. మంచూరియా ప్రాంతాన్ని ఎప్పుడైతే కైవసం చేసుకుంటుందో జపాన్‌లో ఉండే అన్ని ఆర్థిక సమస్యలకు పరిష్కార మార్గంగా ఉంటుందనే భావన సామాన్య ప్రజల్లో కల్పించింది ఈ యొక్క గ్రేట్ డిప్రెషన్. ఏంటి? గ్రేట్ డిప్రెషన్. సో, ఈ విధంగా ఆర్థిక మాంద్యం అనేది మనకు జపాన్ యొక్క బలహీనతను బయటపెట్టింది. ఇట్ వాస్ ఆల్సో థాట్ దట్ మంచూరియా వాస్ రిచ్ ఇన్ ఫారెస్ట్స్, న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ఫెర్టైల్ ల్యాండ్. ఎందుకు ఈ మంచూరియా ప్రాంతం మీద కన్నుబడింది జపాన్ కంటే, ఎక్కువగా అడవులున్నాయి మంచూరియా ప్రాంతంలో. అలానే సహజ వనరులు ఉన్నాయి. ఎక్కువగా మంచి పండే భూభాగాలున్నాయి. ఫెర్టైల్ ల్యాండ్ అంటే ఏంది? మంచి భూభాగం అని అర్థం. ఇవన్నీ కూడా జపాన్‌కి అవసరం ఇప్పుడు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే. కాబట్టి మంచూరియా ప్రాంతం పైన కన్నుబడింది జపాన్ ఆర్మీకి మరియు జపాన్ సాధారణ పౌరులకు కూడా. ద ఫ్యాక్ట్ దట్ జపనీస్ బిలీవ్డ్ దెమ్‌సెల్వ్స్ టు బి ఫార్ సుపీరియర్ టు ద చైనీస్ ఓన్లీ మూవ్డ్ జపాన్ టువర్డ్స్ కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఫాస్టర్. ఇంకా రెండోదేంటంటే చైనా వాళ్ళకంటే జపాన్ వాళ్ళు చాలా సుపీరియర్ రేసు అనే భావన వీళ్ళలో కనిపించింది. సో, ఇది కూడా చాలా ముఖ్యమైన భావన జపాన్ వాళ్ళు మంచూరియా యుద్ధంలోకి దిగడానికి. ఎందుకంటే మంచూరియా అనే ప్రాంతం చైనాకు సరిహద్దుల్లో ఉంది. కొరియాకు సరిహద్దులో ఉంది. చైనా ప్రాంతానికి మంచూరియా ప్రాంతము నార్త్ ఈస్టర్న్ ప్రాంతంలో ఉంటుంది. నార్త్ ఈస్టర్న్ అంటే ఏంది? ఈశాన్య ప్రాంతం అంటారు. మనకెట్లయితే ఈశాన్య రాష్ట్రాలు భారతదేశంలో ఉన్నాయో ఏవి? అస్సాము, మేఘాలయ, మిజోరాము ఇవి ఉన్నాయి గదా! ఈశాన్య రాష్ట్రాలు అంటాం గదా! అట్లనే అక్కడ కూడా ఈశాన్య ప్రాంతంగా మంచూరియాని పిలవడం జరుగుతుంది చైనాలో. ఇది చైనాకు సంబంధించిన ప్రాంతం. సో, ఎప్పుడైతే నీకు మంచూరియాలో ఇవన్నీ ఉన్నాయో ఏంటి? ఫారెస్ట్ ఉంది, నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, ఫెర్టైల్ ల్యాండ్ ఉంది. జపాన్ వాళ్ళు అన్నిటికంటే మించి చైనా వాళ్ళకంటే మేమే సుపీరియర్ రేస్ అనే భావన కలిగి ఉంది. అడిషనల్లీ వార్‌లార్డ్ ఆఫ్ మంచూరియా వెంట్ అగైన్స్ట్ జపనీస్ ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ డిక్లేర్డ్ హిస్ అలిజియన్స్ టు గ్రోయింగ్ చైనీస్ మిలిటరీ మూవ్‌మెంట్. అక్కడ చైనా వాళ్ళకి వీళ్ళు మద్దతు పలికారు. ఎవరు? మంచూరియా ప్రాంతంలో నివసించే ప్రజలు. సో, 1931లో ఆర్మీ స్టేజ్డ్ an explosion at the section of railway near Mukden, a city of Manchuria, as a pretext to invade and annex China. So, Japan met little resistance, although it did not have support of its own government. Manchuria was completely occupied by the end of the year. Japan subsequently set up the puppet state of Manchuria
to oversee the newly acquired region. The League of Nations vehemently protested Japan aggression, but Japan then withdrew it from. సో ఈ విధంగా చాలా తక్కువ ఎదురు దాడి జరిగింది. ఎవరు దాన్ని అడ్డుకోలేకపోయారు. అడ్డుకోకుండా వెంటనే మంచూరియా ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుంది. అక్కడ ఒక పప్పెట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జపాన్ ఆధ్వర్యంలో కొనసాగడానికి. ఆ విధంగా లీగ్ ఆఫ్ నేషన్స్ కూడా దీన్ని ప్రొటెస్ట్ చేసింది, కానీ ఈ యొక్క అగ్రెషన్ ఏమీ చేయలేకపోయింది. ఇది 1931లో జరిగిన మొదటి ఘట్టంగా మనము చెప్పవచ్చు. ఇక రెండో ఘట్టము ఏంటంటే, ఇది కూడా జపాన్ ఇన్వైట్స్ చైనా. ఇప్పుడు మంచూరియా అయిపోయింది, ఇక చైనా మీద పడింది. ఇది చైనా మీద ఇన్వైట్ చేయడానికి కొంచెం హిస్టారికల్గా మనకి వెనక్కి వెళ్ళాలి. 1920 నుంచి మొదటి నుంచి రావాలి. 1920s saw a weak and politically chaotic China. Warlords of the many provinces of China constantly feuded, and other central government was weak and decentralized, unable to do anything to stop conflict. In 1927, Chiang Kai-shek gained control of the Kuomintang Chinese government and its National Revolutionary Army. Chiang led an expedition to defeat southern and central Chinese warlords and again the allegiance of the northern warlords. He was successful, and he also focused on what he perceived to be a great threat than Japan, which was communism. But in 1937, disposed warlord general of Manchuria kidnapped Chiang and refused to release him until he at least temporarily united with the communists against the Japanese threat. The Japanese army responded by staging the Battle of Longbu Bridge, which was supposed to be proven open war between China and Japan. ఇక్కడ చైనాలో ఒక ఏకీకృత ప్రభుత్వం లేదు, చైనాలో ఒక కేంద్ర ప్రభుత్వం లేదు. చైనా అనేక రకాలైన సమస్యలతో సతమతమవుతుంది. అంతర్గతంగా వార్లార్డ్స్ ఉన్నారు. వార్లార్డ్స్ అంటే ఏంది? ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క స్థానిక సంస్థానాధీశులు పరిపాలన కొనసాగిస్తున్నారు. వీళ్ళందరి మధ్య గొడవలు ఉన్నాయి. ఫ్యూడ్స్ అంటే గొడవలు ఉన్నాయి, అంటే వర్గపోరు ఉంది. ఫ్యూడెడ్ అంటే వర్గపోరు. ఫ్యూడలిజం అంటారు కదా, ఫ్యూడ్స్ లేదంటే ఫ్యాక్షన్ అంటారు కదా, అట్లాంటి వర్గపోరు జరుగుతుంది. అట్లాంటి టైంలో 1927లో చియాంగ్ కై షేక్ అనేవాడు కొంచెము సెంట్రల్ చైనాని కంట్రోల్లోకి తీసుకోగలిగాడు, మరియు నేషనల్ రెవల్యూషనరీ ఆర్మీని కూడా కంట్రోల్లో తీసుకోగలిగాడు. అయినా కానీ మంచూరియా వాళ్ళు ఇతన్ని కిడ్నాప్ చేశారు, ఇతను లోపలేశారు కమ్యూనిస్ట్తో కుమ్మక్కు కావాలనే ఉద్దేశంతో. సో జపాన్ ఆర్మీ రెస్పాండెడ్ బై స్టేజింగ్ అది ఇతన్ని ఎప్పుడైతే బంధించారో, ఎప్పుడైతే కిడ్నాప్ చేశారో, యుద్ధానికి ఓపెన్ అయింది చైనా జపాన్ మధ్య. ఇట్ వర్క్డ్ అండ్ సినో చైనా వార్ బిగాన్. The beginning of the conflict was marked by the Chinese strategy of giving up land in order to stall the Japanese. వీళ్ళు ఏమి చేయలేకపోయారు చైనా వాళ్ళు. కేవలము వాళ్ళ భూభాగాలను జపాన్కి ఇవ్వడం జరిగింది. జపాన్కి భూభాగాలు ఇవ్వడం వల్ల యుద్ధం ఆపొచ్చు అనే భావన ఈ చైనా ప్రజల్లో వచ్చింది, చైనా ఆర్మీలో వచ్చింది. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దాట్ Japanese was not to completely take over China. Rather, the Japanese wanted to set up puppet governments in key regions that would protect and advance Japanese interest. వీళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే జపాన్ ఉద్దేశం ఏంటంటే చైనా మొత్తాన్ని ఆక్యుపై చేసుకోవాలనే భావన జపాన్కి లేదు. మరి ఏముంది జపాన్ భావన? జపాన్లో చైనాను దాడి చేసి చైనాను ఆక్యుపై చేసుకొని చైనాలోనే పపెట్స్ గవర్నమెంట్ని ఏర్పాటు చేయాలని. పపెట్ గవర్నమెంట్స్ అంటే పపెట్స్ అంటే ఏంటి? కీలుబొమ్మలు. పప్పెట్ అంటే కీలుబొమ్మ. సో అట్లాంటి వాళ్ళు జపాన్ వాళ్ళు ఎలా చెప్తే అలా వినే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనే భావన జపాన్ ప్రజలకు ఉంది, జపాన్ ప్రభుత్వానికి ఉంది, జపాన్ ఆర్మీకి ఉంది. అంతేగాని జపాన్ దేశమే మొత్తాన్ని ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకొని మేము పరిపాలించాలనే భావన జపాన్కి లేదు. ఎందుకంటే అది పెద్ద సామ్రాజ్యం. చైనా కూడా చాలా పెద్ద సామ్రాజ్యం. కాబట్టి చైనాలో వీళ్ళు ఆడించే కీలుబొమ్మలాగా ఉండే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చైనా ప్రజల చేతనే వీళ్ళ యొక్క ప్రయోజనాలు కాపాడాలనే ఉద్దేశం జపాన్కు ఉంది. ఎవరి ప్రయోజనాలు? జపాన్ ప్రయోజనాలు. ఏంటి జపాన్ ప్రయోజనాలు? ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలు. ఎందుకంటే జపాన్ డిప్రెషన్ వల్ల ఎక్కువగా నష్టపోయింది కాబట్టి ఆ నష్టాన్ని చైనా ద్వారా మరియు మంచూరియా ద్వారా పొందాలనేది దీని ఉద్దేశం. మంచూరియాలో ఉండే వనరులు, చైనాలో ఉండే ఆర్థిక వనరులు లేక సహజ వనరులు దోపిడీ చేయాలంటే వీళ్ళకు అనుకూలంగా ఉండే ప్రభుత్వము చైనాలోనే ఉండాలా. కాబట్టి చైనాలోనే అదే ప్లాన్ చేశారు, అక్కడ కూడా మంచూరియాలో ఓడించిన తర్వాత కూడా అదే ప్లాన్ చేశారు. కాబట్టి వీళ్ళ ప్లాన్ ఏంటి?
ఓడించి అక్కడ ఒక పప్పెట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వీళ్ళకి ఆర్థిక ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే ఉద్దేశము క్లియర్గా జపాన్ది కనిపిస్తుంది. ద ఫాల్ ఆఫ్ నంజింగ్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ దిస్ కాన్ఫ్లిక్ట్ సా ద బిగినింగ్ ఆఫ్ జపాన్ వార్ అట్రాసిటీస్. 1 lakh to 3 lakh were killed in the 6 weeks after Nanjing was captured. Nanjing was captured. Other war crimes committed, including widespread rape, arson, and looting. చూడండి, వీళ్ళు 1,00,000 నుంచి 3,00,000 వరకు చావుకు కారణమయ్యారు. దాంతో పాటుగా ఇంకా దేనికి కారణమయ్యారంటే 6 వారాల్లోనే 1,00,000 మంది నుంచి 3,00,000 మంది చనిపోయారు 6 వారాల్లోనే. నంజింగ్ అనే ఒక రాజు పట్టుబడ్డాడు. తర్వాత క్రైమ్స్ కమిటెడ్ బై జపాన్ అట్రాసిటీస్, వైడ్ స్ప్రెడ్ అట్రాసిటీస్ ఏంటంటే చైనా స్త్రీలు కనిపించిన ప్రతి చోట జపాన్ పీపుల్, జపాన్ ఆర్మీ రేప్ చేయడం ప్రారంభించారు, దోపిడీ చేయడం ప్రారంభించారు, లూటింగ్ చేయడం ప్రారంభించారు. సో ఈ విధంగా జపాన్ అట్రాసిటీస్కి ఎదురు లేకుండా పోయింది రెండో ప్రపంచ యుద్ధంలో. ఇది రెండవ ఘట్టంగా మనము చెప్పవచ్చు. ఇక మూడవ ఘట్టం మనం చూసినట్లయితే యాంటీ కమింటర్న్ ప్యాక్ట్ అండ్ ట్రిపార్టేట్ ప్యాక్ట్. దీన్ని ట్రిపార్టేట్ ప్యాక్ట్ అంటే 3 దేశాల ఒప్పందం అని అర్థం. చూడండి, ట్రిపార్టేట్ ప్యాక్ట్ అంటే 3 దేశాల ఒప్పందం. ఈ 3 దేశాల ఒప్పందం ఏ విధంగా జరిగింది? ఏ దేశాలు 3 దేశాలు అంటే మీకు చెప్పాను ఆల్రెడీ. ఏ దేశాలు 3 దేశాలు? ఒక రాజధానులతో అని చెప్పాను, కలిసి రాజధానుల గురించి చెప్పాను. ఏవేవయ్యా నిన్న చెప్పాను? ఏ దేశాలు చూడండి ఒకసారి. ఇటలీ, టోక్యో. చెప్పు ఎవరు చెప్తున్నారు అది? కుమార్. ఇటలీ, జపాన్. వెరీ గుడ్. ఇంకో దేశం? ఇటలీ, జపాన్, జర్మనీ. జర్మనీ అంటే అప్పుడు ఏం చెప్పాలి మనము? రోము, బెర్లిన్, టోక్యో యాక్సిస్ అగ్రిమెంట్. రోము, బెర్లిన్, టోక్యో. రోము, బెర్లిన్, టోక్యో యాక్సిస్ అగ్రిమెంట్ అంటారు దాన్ని. దీన్నే ఏమంటామంటే ఆడ మీకు కనిపిస్తుంది చూడండి, ఏమని? యాంటీ కమింటర్న్ ప్యాక్ట్ అండ్ ట్రిపార్టేట్ ప్యాక్ట్. అంటే ట్రిపార్టేట్ అంటే 3 భాగస్వామ్యుల ఒప్పందం అని అర్థం. దీస్ వర్ ప్యాక్ట్స్ బిట్వీన్ జర్మనీ, ఇటలీ, జపాన్. ద యాంటీ కమింటర్న్ ప్యాక్ట్ had been a pact denounced communism, and it was initially signed by the Japan and Germany. However, later as German and Italian relations improved, Italy also signed, and this was made stronger later by Rome, Berlin, Tokyo axis in 1938. The Tripartite Pact also strengthened the alliance, and it was basically confirmation of Rome, Berlin, Tokyo axis. Axis అన్న సంబంధము, స్నేహబంధము అని అర్థం. సో ఇక్కడ మనకు ఎప్పుడు ఫస్ట్ ఒప్పందాలు చేసుకుంది జర్మనీ మరియు జపాన్. ఈ 2 దేశాలు ఫస్ట్ ఒప్పందం చేసుకున్నాయి. ఏమని ఒప్పందం చేసుకున్నాయి? కమ్యూనిజం వ్యాప్తిని అడ్డుకోవాలి, కమ్యూనిజాన్ని మనం తిరస్కరించాలి. ఎందుకంటే చైనా మరియు రష్యాలో అప్పటికి కమ్యూనిజం వ్యాప్తి జరుగుతుంది. జోసెఫ్ వచ్చేసాడు, అప్పటికే జోసెఫ్ స్టాలిన్ వచ్చేసాడు రష్యాలో. ఇక చైనాలో కూడా కమ్యూనిజం వ్యాప్తి జరుగుతుంది. కాబట్టి అట్లాంటి కమ్యూనిజాన్ని మనం అడ్డుకోవాలంటే ఇక్కడ ఒకవైపు రష్యా జర్మనీలోన, మరియు పోలాండ్లోన, మరియు తూర్పు ఐరోపా ఖండంలోన తన రాజకీయ సిద్ధాంతమైన కమ్యూనిజాన్ని వ్యాప్తి చేయాలనే భావనలో రష్యా, యుఎస్ఎస్ఆర్ ఉంది. అటువైపు చైనాలోన, మరియు కొరియాలోన, మరియు మంచూరియా ప్రాంతంలోన, మరియు ఆసియా ఖండంలో ఉన్న వియత్నాంలోన, తైవాన్లోన ఇట్లాంటి చిన్న చిన్న దేశాల్లో కూడా కమ్యూనిజం వ్యాప్తిని చేయాలని ప్రయత్నం చేస్తుంది చైనా. కాబట్టి ఈ 2 దేశాలు కమ్యూనిజం వ్యాప్తినికి పాల్పడ్డాయి. ఈ కమ్యూనిజాన్ని మనం అడ్డుకోవాలనే ఉద్దేశంతో జర్మనీ మరియు జపాన్ 2 ఒప్పందం కుదుర్చుకున్నాయి ఫస్ట్. దాని తర్వాత ఇటలీకి మరియు జర్మనీకి సంబంధాలు బలపడినప్పుడు, ఇంప్రూవ్ అయిన తర్వాత, మెరుగైన తర్వాత ఇటలీ కూడా ఈ ఒప్పందంలో భాగస్వామ్యమైంది. అప్పుడే ఇది 3 దేశాల ఒప్పందంగా మారింది. రోమ్, బెర్లిన్, టోక్యో ఒప్పందంగా మారింది 1936లో. ఇక్కడ చూడండి, ఈ 3 దేశాలు కూడా మనం గమనించినట్లయితే ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి భావాలతో ఉన్నాయి? 3 దేశాలు కూడా నియంతృత్వ పాలన కొనసాగిస్తున్న దేశాలే. 3 దేశాలు కూడా నియంతృత్వంగా వ్యవహరిస్తున్న దేశాలే. 3 దేశాలకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదు. 3 దేశాలకు కమ్యూనిజం పట్ల గౌరవం లేదు. 3 దేశాలకు ప్రజల స్వేచ్ఛలు, హక్కుల పట్ల
రక్షణ లేదు, గౌరవము లేదు. ఈ 3 దేశాలు ఒకే భావంతో కలిగి ఉన్న దేశాలు కాబట్టి ఒప్పందం కుదుర్చుకోగలిగాయి. సో ఇది కూడా 3 దేశాల ఒప్పందం కూడా రెండో ప్రపంచంలో ఒక ముఖ్య ఘట్టంగా మనము చెప్పవచ్చు. దాని తర్వాత పెర్ల్ హార్బర్ అండ్ సైమల్టేనియస్ ఇన్వాజన్స్ ఎర్లీ డిసెంబర్ 1941. పెర్ల్ హార్బర్ ఎక్కడుంది? ఎవరైనా చెప్పగలరా? వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్? పెర్ల్ హార్బర్ పోర్ట్. ఇది ఒక నావిక పోర్ట్‌ని ఏమంటాం తెలుగులో? ఏమంటావురా పోర్ట్‌ని? అరే బాబు! పోర్ట్‌ని ఏమంటామయ్యా? పోర్ట్‌ని ఏమంటార్రా? ఎవడు మాట్లాడు? నౌకాశ్రయమా? నౌకాశ్రయం పోర్ట్‌ని. కాబట్టి నౌకాశ్రయం ఇది ఒక పియర్ల్ హార్బర్ అనేది నౌకాశ్రయం. ఇది ఎక్కడుందంటే అమెరికాలో ఉంది. చూడండి ఎక్కడ కొట్టింది జపాన్. ఆన్ December 7th, 1941, Japanese warplanes commanded by Vice Admiral Chuichi Nagumo carried air raid on Pearl Harbor, Hawaii, the largest US naval base in Pacific. Japanese forces met little resistance and devastated the harbor. This attack resulted in eight battleships either sunk or damaged. 3 light cruisers and 3 destroyers sunk, as well as damage to some auxiliaries, and 343 aircrafts either damaged or destroyed. 2,408 Americans were killed, including 68 civilians. 1,178 were wounded. Japan lost only 39 aircrafts and their crew and 5 modest submarines. However, the attack failed to strike targets that could have been crippling losses to the US Pacific Fleet, such as the aircraft carriers which were out at sea. At the time of the attack of the base ship, fuel storage and repair facilities, the survival of these sets have led many to consider this attack a catastrophic long-term strategic blunder for Japan. జపాన్ దేశము అమెరికా దేశము దగ్గర ఉండే పసిఫిక్ ఓషన్ దగ్గర ఉండే హవాయి దీవులు ఉన్నాయి కదా, అక్కడ పెర్ల్ హార్బర్ అనే ఒక నావికాశ్రయం ఉంది. నావికా పోర్టుని దాడి చేయడం, దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ నావెల్ బేస్. అది ఒక బేస్, అది స్ట్రాటజిక్ బేస్ అమెరికా. అట్లాంటి దేశం పైన దాడి చేసింది జపాన్ దేశం. చూడండి జపాన్ సాహసం. ఇక్కడే జపాన్ తప్పు చేసింది. అంతవరకు జపాన్ ఎవడు మాట్లాడలేదు, చైనా మాట్లాడలేదు, తర్వాత కొరియాలు లొంగిపోయాయి, మంచూరియా లొంగిపోయింది, చైనా లొంగిపోయింది. ప్రపంచంలో బాగానే ఉంది జపాన్ యొక్క నిరంకుశత్వం. బట్ ఎప్పుడైతే అమెరికా నువ్వు టచ్ చేసిందో, అమెరికాని టచ్ చేయడమే కాదు, ఏం జరిగింది, ఎంతమంది లాస్ అయింది. ఇప్పుడు నేను చదివాను కదా, ఇప్పుడు ఏం చదివాను, 8 బ్యాటిల్ షిప్స్ ముంచివేశారు లేక డ్యామేజ్ చేసేసారు. 3 లైట్ క్రూజర్స్ షిప్స్ ఉంటాయి, పెద్ద పెద్ద షిప్స్, క్రూజర్ షిప్స్, వాటిని నాశనం చేసేసారు. 3 డిస్ట్రాయర్స్ ఉంటారు, అంటే కొన్ని షిప్స్ ఉంటాయి, కొన్ని యుద్ధంలో వాడడానికి షిప్స్, ఆ డిస్ట్రాయర్ షిప్స్ ని వీళ్ళు ముంచేశారు. అట్లనే 343 విమానాలను నాశనం చేసేసారు, డిస్ట్రాయ్ చేసేసారు. 2,408 మంది అమెరికన్స్ చనిపోయారు. దాంట్లో 68 మంది సామాన్య ప్రజలు ఉన్నారు, మిగతా వాళ్ళు ఆర్మీ ప్రజలు. సో 1,778 మంది గాయపడ్డారు. wounded అంటే గాయపడ్డాడు. 1,178 వర్ wounded అంటే గాయపడ్డారు. జపాన్ కేవలం 29 మాత్రమే షిప్స్ పోగొట్టుకుంది, ఎక్కువగా వాళ్ళ యొక్క ఆర్మీ చనిపోలేదు. కాబట్టి ఇది పెద్ద బ్లండర్ మిస్టేక్ చేసింది యుఎస్ అటాక్ చేసి జపాన్. యుఎస్ అటాక్ చేయడంతో జపాన్లో ఎప్పుడైతే జపాన్ యుఎస్ బోర్డర్ని టచ్ చేసిందో యుఎస్ కి కోపం వచ్చింది. ఎందుకంటే అంతకుముందు కూడా యుఎస్ యుద్ధంలోకి దిగలేదు, జస్ట్ ఉంది అంతే, న్యూట్రల్ పొజిషన్ ని కలిగి ఉంది. ఎప్పుడైతే పెర్ల్ హార్బర్ యొక్క పోర్టుని ఇది టచ్ చేసిందో, దాని మీద దాడి చేసిందో, వాళ్ళ ఆర్థిక నష్టాన్ని కలిగించిందో, మానవ నష్టాన్ని కలిగించిందో, యుఎస్ లో కోపోద్రిక్తమై వచ్చింది. ఇక యుద్ధంలోకి దిగాలనే భావన యుఎస్ లో కలిగింది. ఇక మీరు గమనించినట్లయితే ఈ పెర్ల్ హార్బర్, హవాయ్ దీవులు ఎక్కడున్నాయనేది ఒకసారి మ్యాప్ లో చూడాలి. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు మ్యాప్ లేకుంటే ఈ పదాలు, ఈ పేర్లు, ఈ దేశాలు తెలియడము, మీరు అర్థం చేసుకోవడం చాలా కష్టమైన పని. మ్యాప్ అనేది కంపల్సరీగా ఉండాలి. మ్యాప్ లో చూసినట్లయితే మీరు గ్లోబ్ లో అటువైపు నుంచి వెళ్తే, అంటే పసిఫిక్ మహాసముద్రం గుండా వెళ్తే జపాను యుఎస్ కి దగ్గర అవుతుంది.
జపాన్ నుంచి యుఎస్కి పసిఫిక్ మహాసముద్రం అంటే మనకి ఇప్పుడు భూభాగంలో మన భారతదేశం వైపు నుంచి కాకుండా భారతదేశానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ భూగోళం ఉంటుంది. దాని వైపుగా వెళ్తే పసిఫిక్ మహాసముద్రం అదంతా. పసిఫిక్ మహాసముద్రము జపాన్కి ఆనుకొని ఉంటుంది, అమెరికాకి ఆనుకొని ఉంటుంది. అది పెద్ద మహాసముద్రం. సో ఆ విధంగా వెళ్ళొచ్చు అనమాట. వాళ్ళు అట్లా వెళ్ళారు, ఇట్లా రాలేదు. ఇదంతా ఏషియాని చుట్టేసుకొని పోవాలా. అట్లా కాకుండా పసిఫిక్ మహాసముద్రం గుండా వాళ్ళు విమానాలు వేసుకొని అటువైపు ఉన్న అంటే ఏమంటారు ఇటు మనం ఇట్లా నిలబడితే పశ్చిమాన అమెరికా దేశానికి పశ్చిమాన ఉన్న పోర్ట్ అది, పశ్చిమాన ఉన్న దీవి హవాయి దీవులు, ఆ దీవుల పైన ఇది పడ్డాయి. అంత దూరం ప్రయాణం చేసి యుఎస్ఏని అటాక్ చేసింది జపాన్. సో దీని ఖండకావరము చూడండి ఎంతవరకు ఉంది. ఎక్కడ చుట్టుపక్కల ఉండే దేశాలను అడ్డుకుంటే చుట్టుపక్కల ఉండే దేశాల మీద దాడులు చేస్తే పట్టించుకోలేదు, నాదుడు లేదు. మరి అంత దూరం పోయి అమెరికా మీద దాడికి పాల్పడింది చూడండి, ఎంత ఖండకవరమో జపాన్ దేశానికి. కాబట్టి ద ఫాలోయింగ్ డే యునైటెడ్ స్టేట్స్ డిక్లేర్డ్ వార్ ఆన్ జపాన్. ఇక రెండవ రోజు నెక్స్ట్ డేనే మేము జపాన్తో యుద్ధం చేస్తున్నామని ప్రకటించారు. సైమల్టేనియస్లీ టు ద అటాక్ ఆన్ పెర్ల్ హార్బర్, జపాన్ ఆల్సో అటాక్డ్ యుఎస్ ఎయిర్ బేసెస్ ఇన్ ద ఫిలిప్పైన్స్. ఫిలిప్పైన్స్ అనే దేశంలో యుఎస్ ఎయిర్ బేసెస్ ఉన్నాయంటే వాయు స్థావరాలు ఉన్నాయి. ఆ వాయు స్థావరాలు ఫిలిప్పైన్స్ దేశంలో పెట్టుకుంది, ఎందుకంటే అది స్ట్రాటజిక్ లొకేషన్ గా పెట్టుకుంది అమెరికా. అట్లాంటి స్ట్రాటజిక్ లొకేషన్ ని దాడి చేసింది జపాన్. మళ్ళీ ఇమీడియట్లీ ఫాలోయింగ్ దిస్ అటాక్ జపాన్ ఇన్వైడెడ్ ఫిలిప్పైన్స్ అండ్ ఆల్సో బ్రిటిష్ కాలనీస్ ఆఫ్ హాంకాంగ్. హాంకాంగ్ మీద కూడా దాడి చేసింది. హాంకాంగ్ చైనాకు దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు కూడా హాంకాంగ్ 1994 వరకు హాంకాంగ్ బ్రిటిష్ ఆధీనంలో ఉండేది. 1994 తర్వాత చైనాకు అప్పచెప్పి వెళ్ళిపోవడం జరిగింది బ్రిటిష్ వారు. కాబట్టి అట్లాంటి హాంకాంగ్ మీద, అది కూడా ఒక వలస దేశము, ఎవరికి? బ్రిటన్ దేశానికి. అట్లాంటి హాంకాంగ్ మీద దాడి చేసింది. ఆ హాంకాంగే కాకుండా బ్రిటన్ వలసలైన మలయ అంటే మలేషియా, మలయ అంటే మలేషియా, బోర్నియో, బర్మా విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ సీజింగ్ ద ఆయిల్ ఫీల్డ్స్ ఆఫ్ ద డచ్ ఈస్ట్ లేడీస్. కాబట్టి బ్రిటిష్ కాలనీలైన మలయ అంటే మలేషియా దేశం. ఇప్పుడు మలేషియా దేశమే మలయ. బోర్నియా అండ్ బర్మా అంటే ఇప్పుడు మనకేమని పిలుస్తారు? మయన్మార్ అని పిలుస్తారు. ఒకప్పుడు బర్మా, ఇప్పుడు మయన్మార్. కాబట్టి ఈ దేశాల పట్ల కూడా ఇవన్నీ కూడా బ్రిటిష్ కాలనీస్ అప్పుడు, ఇవన్నీ కూడా బ్రిటిష్ వలసలు. కాబట్టి ఈ బ్రిటిష్ వలసల మీద దాడి చేసి కోపోద్రిక్త ఒకవైపు అమెరికాకు శత్రువుగా మారిపోయింది, ఇంకొక వైపు బ్రిటన్ కు శత్రువుగా మారిపోయింది జపాన్ దేశం. సో ఇది పేర్ల్ హార్బర్ అటాక్, మళ్ళీ ఇంకా మిగతా సైమల్టేనియస్ అటాక్లుగా మనము చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఫాలోయింగ్ జపాన్ అటాక్ పేర్ల్ హార్బర్, జర్మనీ డిక్లేర్డ్ వార్ ఆన్ యునైటెడ్ స్టేట్స్. ఇది చూడండి ఇక్కడ ఎలా ఉందో. ఇక్కడ ఎప్పుడైతే జపాన్ మీద అమెరికా యుద్ధం ప్రకటించిందో వెంటనే జర్మనీ అమెరికా మీద యుద్ధం ప్రకటించింది December 11th, 1941లో. ఈవెన్ దో ఇట్ వాజ్ నాట్ అప్లైడ్ టు డూ సో అండర్ ద ట్రిప్లెట్ ఫ్యాక్ట్ ఆఫ్ 1940. 1938లో ఒప్పందం ఏం చేసుకున్నారు వీళ్ళు? ఏమని ఒప్పందం చేసుకున్నారు? 1938లో ఒకటి, 39లో 40లో ఒకటి. 40లో ఇటలీ జాయిన్ అవడంతో అది ట్రిపుల్ ఫ్యాక్ట్ అయింది. అంతకుముందు రెండు దేశాలు ఒప్పుకున్నాయి. వాళ్ళు ఎక్కడా కానీ యుద్ధానికి సంబంధించిన అగ్రిమెంట్లో లేవు అవి. మరి ఏం పెట్టుకున్నారు? కమ్యూనిజం వ్యాప్తిని ఆపాలి అనేది అగ్రిమెంట్లో భాగం అది. మరి ఇక్కడేం జరిగింది? యుద్ధము ప్రకటిస్తే మేము ఒకరి తరపున యుద్ధంలోకి దిగాలనే అగ్రిమెంట్ లేకుండా కానీ జర్మనీ ఉవ్వూతులవుతుంది యుద్ధం దిగాలని. కాబట్టి ఇది ఎట్లా ఉంటుందంటే అన్ఇన్వైటెడ్ ఎనిమీ అంటారు. అంటే శత్రువును ఆహ్వానించకుండానే రావడం. అమెరికా శత్రువును ఆహ్వానించలేదు. అట్లనే జపాన్ జర్మనీతో పెట్టుకున్న ఒప్పందంలో ఎక్కడ కానీ జపాన్ మీద ఏదే దేశమైన యుద్ధం ప్రకటిస్తే వాళ్ళు వచ్చి ఇంకో దేశం పట్ల యుద్ధం చేయాలి జపాన్ తరపున అనే ఒప్పందంలో లేదు. కానీ జర్మనీ జపాన్కు అనుకూలంగా, జపాన్ సపోర్ట్ చేస్తూ అమెరికా మీద యుద్ధం ప్రకటించింది. హిట్లర్ మేడ్ ద డిక్లరేషన్ ఇన్ ద హౌస్ ఆఫ్ దట్ జర్మనీ వుడ్ సపోర్ట్ హిమ్ బై అటాకింగ్ ద సోవియట్ యూనియన్. ఇక్కడ సోవియట్ యూనియన్కి వ్యతిరేకంగా అటాక్ చేస్తుందని ఆయన డిక్లేర్ చేశాడు. జపాన్ డిడ్ నాట్ ఒబ్లేజ్ హిమ్. బట్ ఏదైతే హిట్లర్ ఆశించాడో జపాన్ అది చేయలేదు. సోవియట్ యూనియన్ వాళ్ళు జర్మనీని అటాక్ చేస్తున్నప్పుడు జపాన్ హెల్ప్ చేయలేదు. And this diplomatic move proved a catastrophic blunder which gave President Franklin D. Roosevelt the pretext needed for the United States joining the fight in Europe with the full commitment and with no meaningful opposition from Congress. Some historians mark this movement as another major turning point of war, with Hitler provoking a grand alliance of powerful nations, most prominently the UK, USA, USSR, who could wage powerful offensive on the both East and West simultaneously. ఇది
హిట్లర్ చేసిన తప్పిదము, జర్మన్ చేసిన తప్పిదము ఈ యూకే, యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్ ఈ 3 కలిసేటట్టు చేశారు. యాక్చువల్‌గా యూకే, యుఎస్ఎస్ఆర్ అంటే పెట్టుబడిదారీ దేశాలు. యూకే, యుఎస్ఎస్ఆర్ అంటే పెట్టుబడిదారీ దేశాలు. మరి అట్లాంటి దేశాలతో రష్యా కలిసింది చూడండి. రష్యా ఏంటి? ఏ దేశము? కమ్యూనిస్ట్ దేశం. రష్యాలో కమ్యూనిజం ఉంది. జోసెఫ్ స్టాలిన్ ఆధ్వర్యంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పరిపాలన కొనసాగుతుంది. ఇవేమో ప్రజాస్వామ్య పాలన, పెట్టుబడిదారీ పాలన కొనసాగిస్తున్నారు. వీళ్ళిద్దరూ రాజకీయ విభేదాలు, రాజకీయ సిద్ధాంతాలు పక్కన పెట్టి జర్మనీ, జపాన్‌ని ఓడించాలనే ఒక ఉద్దేశంతో యుద్ధంలోకి దిగాయి ఈ 3 దేశాలు చూడండి. కాబట్టి ఎప్పుడైతే జపాన్ మరియు జర్మనీ అమెరికాతో శత్రుత్వం పెట్టుకున్నాయో, అమెరికా వెంటనే యుద్ధాన్ని ప్రకటించి యూకే, యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్ 3 ఏకమైపోయి బోత్ ఈస్ట్ అండ్ వెస్ట్ అంటే తూర్పున జర్మనీని అడ్డుకట్ట వేయాలి, మరియు పశ్చిమ యూరోప్లో ఉండే జర్మనీని అడ్డుకట్ట వేయాలి, తూర్పున జపాన్ అడ్డుకట్ట వేయాలనే ఒక భావన వీళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఇక ఇది మనకు పేరల్ హార్బర్స్ అటాక్ అండ్ అదర్ సైమల్టేనియస్ ఇన్వాజన్స్ బై జపాన్ అండ్ జర్మనీ. ఇక నెక్స్ట్ అలైడ్ డిఫీట్స్ ఇన్ పసిఫిక్ అండ్ ఏషియా లేట్ డిసెంబర్ 1941, 1942. ఈ మిత్ర దేశాలు అంటే ఏవే దేశాలు అని చెప్పాను నీకు? మిత్ర దేశాలు అంటే ఏ దేశాలని చెప్పాను? బ్రిటన్, యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్, ఫ్రాన్స్, చైనా, ఇవన్నీ కూడా మిత్ర దేశాలు. ఇవి ఏం చేశారు? సైమల్టేనియస్ విత్ ద డాన్ రైడ్ ఆన్ పెర్ల్ హార్బర్. ఎప్పుడైతే పెర్ల్ హార్బర్ మీద దాడి చేసిన తర్వాత జపాన్ క్యారీడ్ అవుట్ ఇన్వాజన్ ఆన్ మలయా అంటే ఇప్పుడు మలేషియా, ల్యాండింగ్ ట్రూప్స్ అట్ కోటా బారు ఆన్ ద ఈస్ట్ కోస్ట్ సపోర్టెడ్ బై ల్యాండ్ బేస్డ్ ఎయిర్క్రాఫ్ట్ ఫ్రమ్ బేసెస్ ఇన్ వియత్నాం అండ్ తైవాన్. సో తైవాన్ మీద, వియత్నాం మీద కూడా దాడి. ద బ్రిటిష్ అటెంప్టెడ్ టు అపోజ్ ల్యాండింగ్స్ by dispatching force jet comprising the battleship HMS Prince of Wales and battle cruiser of HMS Repulse with their escorting destroyers from the naval base in Singapore, but this force was destroyed by bombers before even reaching their objective. చూడండి ఇక్కడ. దీని తర్వాత జపాన్ని ఓడించాలనే ఉద్దేశంతో బ్రిటిష్ సింగపూర్లో వాళ్ళ నావల్ బేస్ని ఏర్పాటు చేసుకొని సింగపూర్ గుండా మలేషియాను కాపాడాలి, వియత్నాంను కాపాడాలి, మళ్ళీ తైవాన్ని వాళ్ళ యొక్క ఆధీనంలోకి తీసుకోవాలి, జపాన్ని కట్టడి చేయాలనే ప్లాన్ చేసింది ఎవరు? బ్రిటిష్ దేశం. ఏ విధంగా ప్లాన్ చేసింది? బ్యాటిల్ క్రూయిజర్స్ని పంపించడం ద్వారా. బ్యాటిల్ క్రూజర్స్ అంటే యుద్ధ నౌకలు పంపించడం ద్వారా జపాన్ని అడ్డుకట్ట వేయొచ్చు అనే భావన కల్పించింది. కానీ వీళ్ళు ఇంటర్సెప్ట్ చేశారు, అంటే దాన్ని డీకోడ్ చేశారు. వీళ్ళు కోడ్ లాంగ్వేజ్ ఎప్పుడైతే ఉంటుందో దాన్ని జపాన్ వాళ్ళు డీకోడ్ చేసి ఇంకా రాకముందే సముద్రంలో వాటిని నాశనం చేసేసారు. ఆ బ్యాటిల్ షిప్స్ ని నాశనం చేసేసారు, యుద్ధ నౌకలను నాశనం చేసేసారు. ఆ విధంగా జపాన్ చేతిలో బ్రిటన్ ఓడిపోయింది. ఇన్ ఎ సిరీస్ ఆఫ్ షిఫ్ట్ మ్యాన్ ఓవర్ డౌన్ బై మలయా పెనిన్సులా అంటే ఆ దీవిలో థాట్ బై ద జపాన్ టు బి ఇంపాసబుల్ అంటే ఆ మలేషియా దాటి సింగపూర్ దాటి వెళ్ళలేకపోతున్నాయి. To invading force landing so far north, Japanese advanced down to the Jonar Straits at the southernmost tip of the peninsula by January 1942. Japanese were even using tanks which the British had thought would not be able to penetrate the jungles, but they were wrong. సో జపాన్ వాళ్ళు ట్యాంక్స్ ను వాడడం కూడా ప్రారంభించారు. సో ఈ విధంగా బ్రిటిష్ ని ముప్పుతిప్పులు పెట్టి 30 చెరువులు దాగిచ్చారు మలేషియా, సింగపూర్ పరిసర ప్రాంతాలలో జపాన్ వాళ్ళు. డ్యూరింగ్ ఎ షార్ట్ 2 weeks campaign, Japanese crossed the Strait of Johor by amphibious assault and conducted a series of sharp battles, notably the Battle of Kent Ridge, when the Royal Malaya Regiment put up a brave but futile effort to stem the tide. Singapore fell on 15th February 1942, and with its fall, Japan was now able to control the sea approaches from Indian Ocean through Malacca Strait. The natural resources of Malaya Peninsula, in particular rubber plantations and tin mines, were now in the hands of Japanese. చూడండి, సింగపూరు, మలేషియా, తైవాను, వియత్నాము ఇవన్నీ ఒకప్పుడు బ్రిటిష్ కాలనీలుగా ఉండేవి. బ్రిటిష్ కాలనీలని వీళ్ళని జయించగలిగారు. సింగపూర్ని 1942 ఫిబ్రవరి 15వ తారీఖున జపాన్ ఆధీనంలోకి తీసుకుంది. ఎప్పుడైతే సింగపూర్ లొంగిపోయిందో
ఈ ఇండియన్ ఓషన్ అంటే ఏంటి? మనం హిందూ మహాసముద్రం. హిందూ మహాసముద్రం గుండా మలక్కా స్ట్రైట్ వరకు, హిందూ మహాసముద్రం నుంచి మలక్కా స్ట్రైట్ వరకు వీళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయింది, జపాన్ ఆధీనంలోకి. ఎప్పుడైతే ఈ ప్రాంతం అంతా, అంటే దీన్ని ఏమంటారంటే ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటారు వీటిని, అంటే తూర్పు ఆసియా దేశాలు. ఈ తూర్పు ఆసియా దేశాలన్నీ జపాన్ ఆధీనంలోకి వెళ్ళిపోయినాయో, అక్కడున్న రిచ్ ప్లాంటేషన్స్, రబ్బర్, ఎక్కడంటే ముఖ్యంగా ఇండోనేషియా, సింగపూర్, మలేషియాలో రబ్బర్ ప్లాంటేషన్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే రబ్బర్ ఉత్పత్తి కేంద్రాలు ఎక్కువగా ఉంటాయి. అలానే టిన్ మైన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జపాన్ ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. కాబట్టి జపాన్ బికేమ్ వెరీ పవర్ఫుల్. బ్రిటిష్ వాజ్ డిఫీటెడ్ అండ్ బ్రిటిష్ కాలనీస్ వర్ ఆక్యుపైడ్ బై ద జపాన్ in Asia, in East Asia, right? Other allied possessions, especially in the oil-rich East Indies, అంటే ఇండోనేషియా. ఈస్ట్ లేడీస్ అనేవాళ్ళు అప్పుడు ఈస్ట్ ఇండీస్ అనేవాళ్ళు, దీన్ని ఇండోనేషియా అంటారు. ఇండోనేషియా ఇప్పుడు అంటాం, అప్పుడు ఈస్ట్ ఇండీస్ అనేవాళ్ళు. సో ఈస్ట్ ఇండీస్ వర్ ఆల్సో స్విఫ్ట్లీ క్యాప్చర్డ్ అండ్ ఆల్ ఆర్గనైజ్డ్ రెసిస్టెన్స్ effectively seized, with attention now shifting to events closer to Midway, ద సాల్మాన్ ఐలాండ్స్, బిస్మార్క్ సీ అండ్ న్యూగనియా. సో ఈ విధంగా తూర్పు ఆసియా దేశాలన్నిటి పైన ఆధిపత్యము కలిగి ఉంది జపాన్ దేశము. అక్కడ ఉన్న వలస దేశమైన బ్రిటన్ని తరిమేయడం జరిగింది. కాబట్టి బ్రిటన్ని ఓడించడం జరిగింది, ఈ తూర్పు ఆసియా దేశాలపైన తన పెత్తనాన్ని కలిగి ఉండడము జరిగింది. సో ఇది జపాన్ యొక్క మిగతా ఇన్వేజన్స్ గా చెప్పవచ్చు, వాళ్ళ యొక్క దాడులుగా చెప్పవచ్చు. ఇక రేపు మిగతా మేజర్ ఈవెంట్స్ చెప్తాను. ఈ రోజు వరకు ఏమైనా చెప్పిన వాటిలో డౌట్ ఉన్నట్లయితే మీరు కొన్ని ప్రశ్నలు అడగవచ్చు, ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే క్లారిఫికేషన్స్ అడగవచ్చు, లేదంటే కామెంట్స్ ఉన్నట్లయితే యూ కెన్ షేర్ యువర్ కామెంట్స్ ఆల్సో హియర్. Come on, unmute your mic and speak up. Tomorrow we'll discuss other major events of Second World War. ఇప్పుడు ఎక్కడి వరకు ఆపేశాను? జపాన్ యొక్క ఇన్వాజన్స్ వరకు ఆపేశాను, 1942 వరకు ఆపేశాను. సింగపూరు, ఇండోనేషియా లొంగిపోవడం వరకు ఆపేశాను. ఇక మిగతా ఘట్టాలు రేపు డిస్కస్ చేద్దాం. ఈరోజు ఏమైనా మిగతా ఇక్కడ డౌట్స్ ఉన్నట్లయితే మీరు మైక్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి, చెప్పండి. ఏం కుమార్ నాయక్, అర్థమవుతుందా ఈవెంట్స్? అర్థమవుతున్నాయి సార్, డౌట్స్ ఏం లేవు సార్. ఓకే, అట్లయితే నేను క్రొనాలజికల్ గా చెప్పుకుంటూ వస్తున్నాను, ఇవన్నీ మీరు రాసుకోండి, లేదంటే రికార్డింగ్స్ మీకు యూట్యూబ్లో పెడతాను, యూట్యూబ్ మళ్ళీ చూడండి. దాంట్లో మళ్ళీ మేజర్ ఇంపార్టెంట్ టాపిక్స్, మేజర్ ఇంపార్టెంట్ డేట్స్ కానీ ప్లేసెస్ కానీ అన్నీ నోట్ డౌన్ చేసుకోండి. క్రొనాలజికల్గా మీరు యుద్ధం యొక్క రెండో ప్రపంచ యుద్ధము వివిధ ఘట్టాలు అంటే క్రొనాలజికల్గా రాయాలి, డేట్స్తో సహా. జపాన్ ఎట్లా మంచూరియాని యుద్ధం స్టార్ట్ చేసింది, తర్వాత చైనాను ఏ విధంగా లోపరుచుకుంది, పెర్ల్ హార్బర్ మీద ఏ విధంగా దాడి చేసింది, తర్వాత సింగపూర్, మలేషియా ఈ విధంగా